పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది రష్మిక. ఆ తర్వాత రిలీజ్ అయిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్లాప్ కావడంతో ఆమె కెరీర్ పై ఇంపాక్ట్ పడుతుందనుకున్నారు కొందరు సినీ విశ్లేషకులు. కానీ రష్మిక మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో తన సినీ కెరీర్ ని ఉరకలెత్తిస్తోంది. రష్మిక బర్త్డే కానుకగా యుద్ధంతో రాసిన ప్రేమ కథ క్యాప్షన్ తో తమ చిత్ర విశేషాల్ని వెల్లడించారు స్వప్న సినిమా మేకర్స్. వైజయంతి మూవీ సమర్పణలో స్టార్ ప్రొడ్యూసర్ సి అశ్వనీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. మెయిన్ హీరోయిన్ అఫ్రిన్ పాత్రలో రష్మిక నటించనుంది. లెఫ్టినెంట్ రామ్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ రామ్ గా నటిస్తున్నాడు. 1964లో ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ అల్లర్లకు హీరో రామ్ కి సంబంధం ఏమిటి? హిందూ అయిన రామ్ కు ముస్లిం అయిన అఫ్రిన్ తో ప్రేమ ఎలా కుదిరింది? యుద్ధం నేపథ్యంలో వీరి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే ఉత్కంఠతో ఆసక్తిగా ఉంటుందంటున్నారు మేకర్స్.